భాగవతంలోని 58వ ఉపపదం అంబోపాఖ్యానం. అంబ యొక్క ఉపాఖ్యానం. ఆఖ్యానము అంటే కథ, ఉపాఖ్యానం అంటే ఉపకథ అంటే చిన్న కథ, పెద్ద కథలోని చిన్న కథ అని అర్థం అన్నమాట. భీష్ముడు సర్వసైన్యాధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత తాను యుద్ధరంగంలో శిఖండి ఎదురైతే మాత్రం యుద్ధం చేయను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కారణం ఏమిటి అని చెప్పి ప్రశ్నించినటువంటి దుర్యోధనుడితోటి భీష్ముడు ఈ అంబోపాఖ్యానాన్ని వివరించి చెప్తున్నాడు. అంబ కాశీరాజు యొక్క కుమార్తె. కాశీరాజు ముగ్గురు కుమార్తెల్లో పెద్దది అంబ. కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ సమయంలోని సంగతి తెలిసినటువంటి భీష్ముడు తాను ఆ సభకు వెళ్ళి యోధులందరినీ, రాజులందరినీ కూడా ఓడించి తన తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుని కోసం ఈ కన్యలను తీసుకుని వెళ్తున్నాను అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. తర్వాత ఏమైందో తర్వాత భాగంలో చూద్దాం. వింటూనే ఉండండి నానమ్మ సుద్దులు.